ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.67% చేరింది. రాష్టంలో కోవిడ్-19 సంక్షోభం తగ్గలేదని రాష్ట వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని తాను రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి ఎస్ఈసీ పార్థసారథిని కోరారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో మిస్సింగ్ కేసుల్లో దర్యాప్తుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 46,232 కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 90,50,598కి పెరిగింది. అదే సమయంలో 564 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కి చేరింది. కాగా 4,39,747 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఇప్పటి వరకు 84,78,124 మంది కోవిడ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు 13,06,57,808 శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలియజేసింది. రాష్టంలో కోవిడ్-19 సంక్షోభం తగ్గలేదని రాష్ట వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యాక ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ సెకండ్ వేవ్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి బాగాలేదని, ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తుండడం వల్ల కేసుల సంఖ్య తగ్గిందని అన్నారు. రాష్టంలో ఇప్పటి వరకు 51 లక్షల కరోనా పరీక్షలు జరిగాయని, రోజుకు 64,000 కోవిడ్ పరీక్షలు జరపాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ నాయకులు, కార్యకర్తలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య 2,42,653కి పెరిగింది. కాగా రాష్టంలో ఇప్పటి వరకు 2,49,157 మంది రోగులు కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో 3 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,426కి చేరిందని వైద్యారోగ్య శాఖ ఒక బులెటిన్ లో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లో 1,160 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ నోడల్ అధికారి ఒక ప్రకటన చేస్తూ కోవిడ్-19 తో 9 మంది మరణించారని తెలిపారు. కాగా ఇంతవరకు రాష్టంలో మొత్తం 8,61,092 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14,770 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ తో ఇప్పటి వరకు రాష్టంలో 6,027 మంది మరణించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని తాను రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి ఎస్ఈసీ పార్థసారథిని కోరానని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎస్ఈసీని కలిశాక మీడియాతో ఆయన మాట్లాడుతూ జంట నగరాల్లో మెట్రో రైలు పిల్లలపై ప్రభుత్వ పథకాల ప్రచార ప్రకటనలు తాను ఎస్ఈసీ దృష్టికి తెచ్చానని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తో సమన్వయంగా పనిచేస్తున్నామని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పోలీసులు చెక్కింగ్లో ₹1,00,00,000 పైగా నగదు దొరికిందని అన్నారు. 1,500 తుపాకులు సరెండర్ చేశారని తెలిపారు. లైసెన్స్డ్ ఆయుధాల విషయంలో ఆర్మీకి చెందిన వ్యక్తులతో పాటు బ్యాంకు, ఇతర రంగాల్లో ఉన్న వారికి మినహాయింపు ఇచ్చామని, ప్రతి ప్రింటింగ్ సెంటర్లో సాయుధ భద్రతా సిబ్బంది బందోబస్తులుంటారని సిపి తెలియజేశారు. జాతీయ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు, సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్ రేపు హైదరాబాద్ సందర్శించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుని అదే రోజు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెడతారు. ఆయన రేపు రోజంతా బీజేపీ పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించగా కాంగ్రెస్, బీజేపీలు ప్రారంభించవలసి ఉంది. టీఆర్ఎస్ ప్రచారం కోసం కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత 2 రోజుల నుంచి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మీర్పేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లో, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు కూకట్పల్లిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. నల్గొండ జిల్లాలో మిస్సింగ్ కేసుల్లో దర్యాప్తుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో గుర్తు లేకుండా పోయిన వారి ఆచూకీపై పోలీసు అధికారులు దృష్టి నిలపాలని జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఆదేశించారు. హైకోర్టు, డీజీపీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 75 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 2019లో 7 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 2020లో ఇప్పటి వరకు 17 మిస్సింగ్ కేసులు నమోదై పలువురి ఆచూకీ తెలియకుండా పోయింది. చలికాలంలో కరోనా పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ లోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు లింగారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆయన కోరారు. నా పేరు సరెడ్డి రామలింగారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, మహబూబాద్ జిల్లా. ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లిళ్లు, పేరంటాలు, గృహప్రవేశాలని చెప్పి మనం అందరం గనక మళ్ళీ గుంపులుగా తిరిగితే ఈ కరోనా విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కరోనా నుంచొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కంపల్సరీ మాస్కులు ధరించండి, ఆవిరి పట్టండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సంచలన మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి నూతన జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేయబోతోందని మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఉపాధ్యాయుడు రవికిరణ్ తెలియజేస్తూ, నా పేరు రవికిరణ్, మందమరి స్కూల్ టీచర్. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా అందరూ చదువుకునే అవకాశాలు మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా ప్రభుత్వం ఆన్లైన్ విద్యా బోధన చేపట్టడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన చెట్లపైన నిర్లక్ష్యం తగదని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం, తండా, బ్రాహ్మణపల్లి, జిల్లెలగూడెం గ్రామాల్లో పర్యటించి సెగ్రిగేషన్ షెడ్స్, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ప్రపంచంలో అతిపెద్ద యువజన సైనిక శిక్షణ సంస్థ అయిన నేషనల్ క్యాడెట్ కోర్ రేపు 72వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. తమ ప్రాణాలను దేశ సేవలో త్యాగం చేసిన అమరవీరులకు జాతీయ యుద్ద స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించాక వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, ఎన్సీసీ డీజీ రాజీవ్ చోప్డా ఢిల్లీలో ఈ సందర్భంగా స్మారకం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన మీరు వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIR News_HYD ని ఫాలో కాగలరు. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.67% చేరింది. రాష్ట్రంలో కోవిడ్-19 సంక్షోభం తగ్గలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జేఎస్ఎంసీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని తాను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎస్ఏసీ పార్థసారథిని కోరారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో మిస్సింగ్ కేసుల్లో దర్యాప్తుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, దేవిప్రియగా సుపరిచితులైన షేక్ ఖాజా హుస్సేన్ హైదరాబాద్ లో ఈ ఉదయం కన్నుమూశారు. దేవిప్రియ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సంతాపం ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.